హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కాకరకాయ చారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు కాకరకాయ చారు. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మిక్సీ పట్టిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా కాకుండా. ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది, అందుకోసమని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని కూడా కలిపేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మనం పులుపు ఎంత తింటే అంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. బెల్లం వేసి కాకరకాయ చారుకి చాలా టేస్ట్ వస్తుంది, అందుకోసమని ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి తర్వాత ఇందులోకి కొత్తిమీరను వేసుకొని కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చారు రెడీ అయిపోతుంది. మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసి దించేసుకుంటే కాకరకాయ చారు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా కాకరకాయ చారు చేస్తే తింటారు. చాలా బాగుంటుంది కాకరకాయ చారు. గ్రేవీ కూడా ఇలా చిక్కగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.